వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. పుల్వామా అటాక్కి ప్రతీకారంగా భారతదేశం చేయవలసింది పాకిస్తాన్తో యుద్ధం కాదు, మరి ఏమి చేయాలి? జనాలను ఏకం చేయడానికి, తాము ఎదగడానికి తమ దగ్గర టాలెంటు, తమ దగ్గర శక్తి, యుక్తి లేనప్పుడు కొందరు మతం, కొందరు కులం, కొందరు ప్రాంతం, మరికొందరు భాషని వాడుకుంటారు. మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో వేరు వేరు మతాల మధ్య కన్నా కూడా సొంత మతం కలిగిన దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. తమ ఆధిపత్యం చెలాయించడానికి వారికి అప్పుడు మతం గుర్తురాదు, వాళ్ళ అధికారం, వాళ్ళ ఆధిపత్యం ముఖ్యం. మొదటి 2 ప్రపంచ దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో పాల్గొన్న మెజారిటీ దేశాలు క్రిస్టియన్ దేశాలే. అరబ్ కంట్రీస్తో జరిగిన యుద్ధాలలో ఇరాన్ మరియు ఇరాక్ల మధ్య యుద్ధం, ఇరాక్ మరియు కువైట్ల మధ్య యుద్ధం కూడా ముస్లిం దేశాల మధ్య మాత్రమే జరిగింది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న రష్యా మరియు ఉక్రెయిన్లు రెండూ కూడా మెజారిటీ క్రిస్టియన్ దేశాలే. ఇజ్రాయిల్ యుద్ధం పైకి మతం కనిపిస్తున్న ఆధిపత్యం, అధికారం ముఖ్యం. ఈ విషయాలు ఎందుకు చెబుతున్నా అంటే, పుల్వామా అటాక్ పాకిస్తాన్ తన ఉనికిని ప్రపంచం మర్చిపోవటం వల్ల జరిగింది. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా లేదు. కొందరి ఉనికి కోసం, కొందరి అధికారం కోసం మాత్రమే మతం వాడుకుంటున్నారు. భారతదేశం చేయవలసిన ప్రస్తుత కర్తవ్యం ఏంటి అంటే, పూర్తి వివరాలను ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడవచ్చు.